గవర్నమెంట్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ లాగా ఉన్నోడిని కొట్టు లేనోడిని పెట్టు ట్యాక్స్ అనేది పెంచుతా ఉన్నారు. ఉన్నోడి దగ్గర నుంచి కష్టపడి సంపాదిస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి ఐటీ వాళ్ళ దగ్గర నుంచి మేజర్ గా తీసుకుంటా ఉన్నారు. బిజినెస్ వాళ్ళు ఏదో రకంగా ఎగ్గొట్టేస్తున్నారు. బ్లాక్ మనీ షాపులు వీళ్ళంతా బ్లాక్ మనీ. ఇప్పుడు యూపీఐ వచ్చింది కాబట్టి కొద్దిగా ట్రాకింగ్ ఉంది. స్టిల్ చాలా షాప్స్ క్యాష్ లోనే తీసుకుంటా ఉంటారు. ఇదంతా ఆవేదన ఒక ఉద్యోగి ఐటీ ట్యాక్స్ పేయర్, బేసికల్ ఐటీ అనే కాదు కానీ ఒక కరెక్ట్ లెజిటిమేట్ ట్యాక్స్ పేయర్ ఆవేదన ప్రతి ఒక్కడికి ఉంది. ఇంత ట్యాక్స్ కడుతున్నాము. ఇప్పుడు జాబులు పోయినప్పుడనే కాదు, డైరెక్ట్ ట్యాక్స్ డైరెక్ట్ గా జాబ్ నుంచి 30%, 50 lakhs అయితే 50 lakhs పైన ప్యాకేజ్ అనుకోండి, 52 lakhs 51 lakhs అయితే కనుక సర్చార్జ్ మళ్ళా అంటే 15 లక్షలు ట్యాక్స్ కింద వచ్చింది అనుకోండి, 10% ట్యాక్స్ మీద ట్యాక్స్ అనమాట. అంటే 15 lakhs మీద 10% అంతా 1.5 lakhs, మొత్తం 16.5 lakh కట్టాలి. అంత ఉంటుంది. సరే కడతాము, ప్రాబ్లమే లేదు. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ మళ్ళా ఏది కొంటే దాని మీద 18%. అంటే చూడండి మనం ఎంత ట్యాక్స్ కడుతున్నట్టు, మనకు ఒక 100 రూపీస్ వస్తుంటే 30% ఇటు పోతుంటే మళ్ళా ఒక 18%, 48%. మనకు ఫైనల్ గా వచ్చేది 100 రూపాయల్లో 50 రూపాయలు మాత్రమే. 50 రూపాయలు ట్యాక్స్ కిందే పోతుంది.